నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. సముద్ర తీరం వెంబడి కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అయితే పచ్చ జెండా ఊపింది. ఇది బ్రిటిష్ కాలం నుంచి కూడా ఇది ప్రతిపాదనలకే పరిమితమైంది. నర్సాపురం మచిలీపట్నం మధ్య రైల్వే లైన్ సర్వే చేయాలని నిర్ణయించింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. ఫ్రెండ్స్, వీడియో చివరి దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ ఇవ్వండి. ఫ్రెండ్స్, సముద్ర తీరం వెంబడి కొత్త రైల్వే లైన్ ఏర్పాటుకు కేంద్రం అయితే పచ్చ జెండా ఊపింది. బ్రిటిష్ కాలం నుంచి ప్రతిపాదనలకే పరిమితమైనటువంటి నర్సాపురం మచిలీపట్నం మధ్య ఈ రైల్వే లైన్ సర్వే చేయాలని అయితే నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన 2024-2025 కేంద్ర బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలు చేసినట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఈ పనులు పూర్తయితే నర్సాపురం అనేది పెద్ద జంక్షన్గా మారనుంది. చివరి స్టేషన్ అన్న పేరు కూడా ఇది తప్పుకొని అవకాశం ఉంది. ఇప్పటికే నర్సాపురం నుంచి భీమవరం మీదుగా నిడదవోలు, గుంటూరు, విజయవాడ, నాగర్సోల్, బెంగళూరు, హుబ్లీ, ధర్మవరం, లింగంపల్లి, హైదరాబాద్కు అయితే రాకపోకలు ఈ ట్రైన్స్ అనేవి సాగుతున్నాయి. మరోవైపు కోటిపల్లి నర్సాపురం రైల్వే లైన్ పూర్తయితే నర్సాపురం జంక్షన్ కూడా అవుతుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల వాసులు అయితే చాలా సంతోషిస్తూ స్వాగతిస్తున్నారు. మచిలీపట్నం నర్సాపురం మార్గాన్ని రైల్వే రూట్లో కలపాలని బ్రిటిష్ హయాంలోనే ఈ ప్రతిపాదన అనేది ఉంది. దీనిని పట్టాలెక్కించేందుకు మోదీ సర్కార్ ఫైనల్ లొకేషన్ సర్వేకి అయితే ఆదేశించింది. మొత్తం 619 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్లు పలుచోట్ల ఈ వంతెనలు, ఈ ఉప్పుటేర్లపై వంతెనలు చేయాల్సి ఉంది. ఈ కారణంగా భారీ వ్యయం అవుతుందని అప్పట్లో ఈ ప్రతిపాదన అయితే పెండింగ్లో పెట్టారు. ప్రస్తుతం ఈ రైలులో మచిలీపట్నం వెళ్ళాలంటే గుడివాడ వెళ్ళి అక్కడి నుంచి రైలు మారాలి. అదే నర్సాపురం నుంచి మచిలీపట్నం వైపు పూర్తయితే మొగల్తూరు, బంటుమెల్లి మీదుగా వెళ్ళవచ్చు నేరుగా. దీనివల్ల కోస్తా తీరం వెంబడి రైలు మార్గం అనేది ఏర్పడుతుంది. ఇప్పటికే కోటిపల్లి రైల్వే లైన్ వల్ల ఈ కాకినాడ నుంచి నర్సాపురం వరకు రైలు మార్గం ఏర్పడుతుంది. ఇటు మచిలీపట్నం పూర్తి చేస్తే సముద్ర తీరం వెంబడి రైలు కోత అనేది వినిపిస్తుందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ బడ్జెట్లో సర్వే పనులు చేపడుతున్నట్లు రైల్వే మంత్రి అయితే ప్రకటించారు. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే ఈ నర్సాపురం స్టేషన్ అనేది పెద్ద జంక్షన్గా మారుతుంది. దీంతో ఈ నర్సాపురం ప్రాంత వాసులైతే ఒక పంట పడిందని చెప్పొచ్చు. ఇక చివరి స్టేషన్ అన్న మార్కు కూడా నర్సాపురానికి తొలగిపోతుంది. అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్లో కోటిపల్లి రైల్వే లైన్కి 300 కోట్లు కేటాయించారు. ఈ నిధులను పూర్తి స్థాయిలో వినియోగించి ప్రాజెక్టు పనులు వేగవంతం చేస్తామని కేంద్ర రైల్వే శాఖ అయితే ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు బడ్జెట్లో 1150 కోట్లు అయితే కేటాయించారు. ప్రస్తుతం ఈ 300 కోట్లతో ఈ 1150 కోట్లతో మొత్తం 1450 కోట్లకు అయితే నిధులై చేరింది. ఈ నిధులకు రాష్ట్ర ప్రభుత్వం వాటా 25% చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్రం ఇచ్చిన వాటా మొత్తం 50 కోట్లు మాత్రమే. అది కూడా 2019కి ముందు, అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కేటాయించింది. ఇక వైసీపీ ప్రభుత్వంలో, జగన్ ప్రభుత్వంలో ₹1 కూడా ఈ ప్రాజెక్టుకు కేటాయించలేదు. ఈ కారణంగా పనులు కూడా ముందుకు సాగలేదు. 51 కిలోమీటర్ల మేర చేపట్టేటువంటి ఈ కొత్త రైల్వే లైన్ వల్ల కోనసీమ జిల్లాలోని అమలాపురం, రాజోలుకు రైలు మార్గం అయితే ఏర్పడనుంది. దీంతోపాటు విశాఖ, రాజమండ్రి మధ్య మెయిన్ లైన్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గం కూడా ఇదిగా ఏర్పడుతుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టులో 3 భారీ వంతెనలు దాదాపు చివరి దశకనే వచ్చాయి. దాదాపు నిర్మాణం కూడా పూర్తిగా వచ్చాయి. భూసేకరణ కూడా 50% పూర్తి, 75% వరకు పూర్తయింది. నిధులు పూర్తి స్థాయిలో ఉంటే ట్రాక్ పనులు వేగవంతం కానున్నాయి. ఇది ప్రస్తుతం ఈ నర్సాపురం మచిలీపట్నం కొత్త రైల్వే లైన్ సర్వే విషయం. దీని మీద కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, దానికి ఆమోదం తెలిపింది, ఈ బడ్జెట్లో నిధులు కేటాయించింది. ఆ విషయాలను ఈ వీడియో ద్వారా వివరించాను. మరొక వీడియో ద్వారా మళ్ళీ మీ ముందు ఉంటాను. ఫ్రెండ్స్, జై హింద్.